నిరుపేదల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం మద్దిపాడు మండలంలోని పెదకొత్తపల్లి గ్రామం అంజయ్య నగర్ లో కాకి దివ్యాకి స్వయంగా వారి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం నాకు ఎంతో సంతోషాన్ని కల్పించిందని అన్నారు. ఈ రోజు ఇంటింటికి తిరిగి చెక్కులను అందజేయడం నాకు ఆనందాన్ని కల్పించిందని అన్నారు. రాబోయే కాలంలో హాస్పిటల్కి వెళ్లి నాకు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్లను, సైడ్ కాలువలు, డ్రైన్లను, కమ్యూనిటీ హాల్లను పరిశీలించారు. గ్రామంలో అన్ని సీసీ రోడ్లు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు, గట్టినేని అయ్యన్న, గ్రామ సర్పంచ్ కాకి శైలజ, నల్లూరు శ్రీనివాసరావు, బొమ్మల చిరంజీవి, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, దేవాబత్తిన ప్రసాద్, మండల గోపి, రావిపాటి శ్రీనివాసరావు, మార్నేని రాఘవ, మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాసరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ప్రభాకర్, గడ్డం రవి, నరసింహారావు, ముప్పా రవి, ప్రభాకర్ రెడ్డి, లాలు, చిలకా శ్రీనివాసరావు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా. తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా. విద్యార్థులకు అవకాశాలెన్నో కల్పించిన జెండా. రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా. ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా. కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా. ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా. చంద్రబాబును ముందుకు నడిపే తెలుగు తేజం ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ.
తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్న ఎగరేద్దాం పదరన్న తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా విద్యార్థులకు అవకాశాలెన్నో కల్పించిన జెండా రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా. నమస్కారం. ఈరోజు మద్దిపాడు మండలంలో సీఎం రిలీఫ్ చెక్కులు 7 చెక్కులు 6 విలేజ్లు 9,29,000 రూపాయలు ఈ 6 గ్రామాలకి ఇంటింటికి వెళ్ళి ఈ చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది. నేను ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ప్రజలకి అందజేయటంలో నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అందరికన్నా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళకి నేను సాయం చేయగల అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అన్ని సంక్షేమ కార్యక్రమాలకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది నా కోరిక. ఈరోజు ఇంటింటికి వచ్చి ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఎవరైనా కానీ హాస్పిటల్లో ఇబ్బంది ఉండి బిల్స్ తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం చేయడానికి నేను ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మన మద్దిపాడు మండలంలో దగ్గర దాపు ఒక 5 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు డ్రైన్లు వేస్తూ ఉన్నాము. ఈ 6 గ్రామాలలో కూడా ఎక్కడెక్కడ వేశారో అది కూడా పరిశీలించి ముందుకెళ్తూ ఉన్నాము. ప్రజలు ఈ 5 కోట్ల రూపాయలు ఇంత తొందరగా వేశారని చాలా సంతోషంగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా అనేక సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు వేస్తామని, రాబోయే కాలంలో కూడా నీటి ప్రతి ఇంటికి కొలాయి అనేది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎలక్షన్లు ఇచ్చిన హామీ, అది కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా ఈ వెళ్ళిన గ్రామాల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్లు ఇవ్వటమే కాకుండా ఆ రోజు ఎలక్షన్లో వాళ్ళు అడిగిన కోరికలు
గుర్తుపెట్టుకొని సో ఈరోజు మేము ఈ సిమెంట్ రోడ్లు వేసాం. రాబోయే కాలంలో కూడా మిగతా వాళ్ళు అడిగిన కోరికలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి సంక్షేమము ఒక రెండు కళ్ళు మాదిరి ముందుకెళ్తామని, రాబోయే కాలంలో అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల కన్నా మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి సంక్షేమ ప్రజలకు అందే విధంగా వెళ్ళడానికి పూర్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.